విమానంలో కాశ్మీర్, అండమాన్, చార్ధామ్, ఐఆర్సిటిసి నుంచి అదిరిపోయే కొత్త ప్యాకేజీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఏడాది ఒక మంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా? విమానంలో కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నారా? అండమాన్ దీవుల అందాలు చూడాలనుకుంటున్నారా? చార్ధామ్ యాత్ర చేయాలనే కోరిక ఉందా? లేదా రాజస్థాన్ రాజభవనాలు, కేరళ ప్రకృతి అందాలు, ఈశాన్య భారత అద్భుత ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్సిటిసి ఒకేసారి ఎన్నో కొత్త ఎయిర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్ మాత్రమే కాదు, హోటల్ వసతి, భోజనం, స్థానిక సైట్ సీయింగ్, కొన్ని ప్యాకేజీలో టూర్ గైడ్ కూడా సౌకర్యం ఉంటుంది. మరి ఏ ప్యాకేజీ, ఎంత ధర, ఎన్ని రోజులు, ఏ ప్రాంతాలు చూపిస్తారు, ఏ బడ్జెట్ కు ఏ ప్యాకేజీ బెస్ట్, ఈ వీడియో చివరి వరకు చూస్తే మొత్తం వివరాలు సింపుల్ గా తెలుగులో తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా టూరిజానికి మంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి సెలవులు ప్లాన్ చేసుకునేవారు, తీర్థయాత్రలు చేయాలనుకునేవారు, హనీమూన్ ట్రిప్స్, నేచర్ టూర్స్, అడ్వెంచర్ ట్రిప్స్ కోసం ముందుగానే ప్యాకేజీలు బుక్ చేసుకుంటూ ఉన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఆర్సిటిసి హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక దేశీయ విమాన టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ టూర్లు 2026 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వివిధ తేదీలో అందుబాటులో ఉంటాయి. ఒకే ప్యాకేజీలో విమాన ప్రయాణం, వసతి, కొన్ని భోజనాలు, స్థానిక రవాణా, ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి సౌకర్యాలు ఉండడంతో ప్రయాణికులు విడివిడిగా ప్లాన్ చేయాల్సిన అవసరం తగ్గుతూ ఉంటుంది. ముందుగా ఆధ్యాత్మిక యాత్రల గురించి మాట్లాడుకుందాం. గంగా గయా సంగం యాత్ర పేరుతో రూపొందించిన ప్యాకేజీలో గయా, వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో, నైమిసారణ్యం వంటి పవిత్ర ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 6 రాత్రులు 7 రోజుల ఈ యాత్ర సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమవుతూ ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడికి డబుల్ షేరింగ్ ప్రతిపాదికన సుమారు 41,000 రూపాయల ధర నిర్ణయించారు. ఉత్తర భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకేసారి చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇక్కడ ఒడిశా సంస్కృతి, ఆలయాల వైభవాన్ని చూడాలనుకునే వారి కోసం ఓరియంటల్ ఒడిశా ప్యాకేజీ కూడా తీసుకువచ్చారు. ఇందులో భువనేశ్వర్, పూరి, కోనార్క్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉంటాయి. 4 రాత్రులు 5 రాత్రుల ఈ పర్యటన సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభమవుతూ ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడికి సుమారు 32,900 రూపాయల ధర నిర్ణయించారు. జగన్నాథ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం వంటి చారిత్రక ప్రదేశాలను చూడాలనుకునే వారికి ఇది అనువైన ప్యాకేజీ. ఇప్పుడు ప్రకృతి ప్రేమికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అమేజింగ్ అండమాన్ ప్యాకేజీ గురించి చూద్దాం. అండమాన్ దీవులు తమ నీలిరంగు సముద్రం, తెల్లని ఇసుక తీరాలు, నీటి అడుగున ఉన్న ప్రకృతి అందాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హేవ్లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, బారాటంగ్ ప్రాంతాలను సందర్శిస్తారు. 6 రాత్రులు 7 రోజుల ఈ టూర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో ఎంపిక చేసిన తేదీలో అందుబాటులో ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడికి సుమారు 67,300 రూపాయల ధర నిర్ణయించారు. తీర్థయాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే వారి కోసం చార్ధామ్ యాత్ర ప్యాకేజీ కూడా ఉంది. ఇందులో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి అత్యంత పవిత్రమైన హిమాలయ క్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 10 రాత్రులు 11 రోజుల ఈ యాత్ర సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభమవుతుంది. ఒక్కో ప్రయాణికుడికి సుమారు 68,980 రూపాయల ధర నిర్ణయించారు. హిమాలయ ప్రాంతంలో జరిగే యాత్రకు వెళ్లేవారు తమ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. మహారాష్ట్ర ప్రకృతి అందాలు, కొండ ప్రాంతాలను చూడాలనుకునే వారి కోసం షవస్ ఆఫ్ సహ్యాద్రి ప్యాకేజీని రూపొందించారు. ఇందులో కొల్హాపూర్, మహాబలేశ్వర్, పూణే, భీమాశంకర్ ప్రాంతాలు ఉంటాయి. 5 రాత్రులు 6 రోజులు ఈ టూర్ కు ఒక్కో ప్రయాణికుడికి సుమారు 38,100 రూపాయల ధర నిర్ణయించారు. రాజస్థాన్ చరిత్ర, రాజభవనాలు, కోటలు, ఏడారి సంస్కృతిని చూడాలనుకునే వారికి రాయల్ రాజస్థాన్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఉదయపూర్, భోధ్పూర్, పుష్కర్, జైపూర్ ప్రాంతాలను ఇందులో సందర్శిస్తూ ఉంటారు. 5 రాత్రులు 6 రోజుల ఈ పర్యటనకు ఒక్కో వ్యక్తికి సుమారు 36,000 రూపాయల ధర ఉంది. ఈశాన్య భారత అందాలను చూడాలనుకునే వారికి అరుణోదయ అరుణాచల్ ప్యాకేజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తేజ్పూర్, దిరంగ్, తవాంగ్, గువాహటి వంటి ప్రాంతాలు ఇందులో ఉంటాయి. 7 రాత్రులు 8 రోజుల ఈ టూర్కు ఒక్కో ప్రయాణికుడికి సుమారు 56,450 రూపాయలు నిర్ణయించారు. చరిత్ర, దేశభక్తి, వారసత్వ ప్రదేశాలను ఇష్టపడే వారి కోసం నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా ప్యాకేజీ కూడా ఉంది. అమృత్సర్, చండీగఢ్, ఆగ్రా, మథుర, ఢిల్లీ వంటి నగరాలను ఇందులో సందర్శిస్తూ ఉంటారు. 6 రాత్రులు 7 రోజులు ఈ టూర్కు సుమారు 44,600 రూపాయల ధర నిర్ణయించారు. ఇప్పుడు చాలా మంది ఎదురు చూసే ప్యాకేజీ కాశ్మీర్. భూమిపై స్వర్గం అని పిలిచే కాశ్మీర్ అందాలను చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
మిస్టికల్ కాశ్మీర్ ప్యాకేజీలో శ్రీనగర్తో పాటు గుల్మార్గ్, పహల్గామ్, సోన్మార్గ్ ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. 5 రాత్రులు 6 రోజుల ఈ పర్యటన అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడికి సుమారు 39,070 రూపాయల ధరగా నిర్ణయించారు. గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను చూడాలనుకునే వారికి గ్లోరీ ఆఫ్ గుజరాత్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. అహ్మదాబాద్, భావ్నగర్, దయ్యూ, సోమనాథ్, ద్వారకా, పఠాన్ ప్రాంతాలను ఇందులో దర్శిస్తూ ఉంటారు. 7 రాత్రులు 8 రోజుల ఈ పర్యటనకు ఒక్కో ప్రయాణికుడికి సుమారు 40,600 రూపాయల ధర ఉంటుంది. దక్షిణ భారత ఆలయాల దర్శనం కోసం సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచి ప్రాంతాలను ఇందులో సందర్శిస్తూ ఉంటారు. 6 రాత్రులు 7 రోజుల ఈ ప్యాకేజీ ఒక్కో ప్రయాణికుడికి సుమారు 44,800 రూపాయల ధర నిర్ణయించారు. ఈశాన్య భారత ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ ఆసోమ్ ప్యాకేజీ కూడా ఉంది. గువాహటి, షిల్లాంగ్, చిరపుంజి ప్రాంతాలు ఇందులో ఉంటాయి. 6 రాత్రులు 7 రోజుల ప్యాకేజీ సుమారు 53,000 ధరలుగా ఉంది. ఇక మధ్యప్రదేశ్ మహాదర్శన్ ప్యాకేజీలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. అలాగే డిసెంబర్ సెలవులను దృష్టిలో పెట్టుకుని కల్చర్ కేరళ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. కొచ్చి, మున్నార్, తెక్కడి, కుమరాకోం, తిరువనంతపురం ప్రాంతాలను ఇందులో చూడవచ్చు. 6 రాత్రులు 7 రోజుల ఈ టూర్కు ఒక్కో ప్రయాణికుడికి సుమారు 45,900 రూపాయల ధరగా నిర్ణయించారు. ఇప్పుడు ఈ ప్యాకేజీలు ఎందుకు ప్రత్యేకమైన విషయాన్ని కూడా తెలుసుకోవాలి. సాధారణంగా మనమే విడిగా ఫ్లైట్ టికెట్లు, హోటల్, స్థానిక రవాణా, దర్శనాలు ప్లాన్ చేస్తూ ఉంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే బుకింగ్లు, ప్రయాణ సమన్వయం కోసం కూడా సమయం పడుతూ ఉంటుంది. కానీ ఐఆర్సీటీసీ వంటి సంస్థలు ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం టూర్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ప్యాకేజీలు ఏ సేవలు ఉన్నాయి, భోజనాలు ఎన్ని, ప్రవేశ రుసుములు చేర్చారా లేదా, రద్దు నిబంధనలు ఏమిటి వంటి అంశాలను బుక్ చేసుకునే ముందు పూర్తిగా చదవడం చాలా ముఖ్యం. మొత్తానికి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు హైదరాబాద్ నుంచి విమానంలో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి ఐఆర్సీటీసీ ఎన్నో ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తీర్థయాత్రలు కావచ్చు, ప్రకృతి అందాలు కావచ్చు, చారిత్రక ప్రాంతాలు కావచ్చు, కుటుంబంతో సెలవులు కావచ్చు, మీ బడ్జెట్, మీ అభిరుచికి తగ్గ ప్యాకేజీ ఎంచుకొని ముందుగానే బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్యాకేజీలో మీకు ఏది బాగా నచ్చింది? కాశ్మీర్, అండమాన్, చార్ధామ్, కేరళ, రాజస్థాన్ లేక ఈశాన్య భారత టూరా? మీకు అవకాశం వస్తే ముందుగా ఏ టూర్కి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు, టూరిజం వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.